గాంధీనగర్ వస్తావా? మీరు రా అని పిలవాలి. ముందు వెనక చూడ, పర్మిషన్ లేకున్నా పర్లే, పాకిస్తాన్ అయినా వచ్చేస్తా. ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా మెంటలా? లే మేడం, ఆ రోజు నీ హెల్పింగ్ నేషన్ చూసిన కప్పటి సంది ఫిదా డెత్తడి. మేడం నవ్వింది. సరే పద. కూర్చోండి. వందేంది మేడం? ఏం చేస్తుంటావు జానీ? నిజం చెప్పాలనా? డైలీ ఆటో నడుపుతా, నైట్లో ఫుల్ టు బిందాస్. డైలీ సినిమా కొడతా, ఇంటికి వెళ్తా, తింటా, పండుతా. ఆటో ఓనా? లే, రెంట్కి తెచ్చిన. ఫైనాన్స్ కట్టి 5 దినాలైంది. మరి మీ ఓనర్ వస్తే? కంటి చూపుతో చంపేస్తా. ఏమేం జానీ? కంటి చూపు పోయింది. ఏంటి? నువ్వు విండే ఉండు, నేను ఇప్పుడే వస్తా. ఏరా, ఆటో పైసలు లేవా? వారం దినాలు అవుతుంది. అన్న, బండిలో ప్యాసింజర్లు ఉన్నారే. అయితే వాళ్ళు తీసుకెళ్ళమంటావా? గట్లా అర్థమైందా నీకు? సరే, ఆటోనే తీసుకెళ్ళు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఏముంది, దేవుడు కాళ్ళు ఇచ్చిండు. ఇంటికి వెళ్ళాలా, తినాలా, సప్పుడు చేయకుండా పడుకోవాలా. సరే, చాయ్ తాగుదామా? ఛాయా? మంచిగా చెప్పినా మేడం. ఈడనే మా ఫ్రెండ్ కేఫ్ ఉంది, పోయి తాగుదాంపా. వావ్ జానీ, ప్లేస్ భలే ఉంది. నువ్వు ఎప్పుడు ఇక్కడికి వస్తావా? అరే, ఇది మన అడ్డా మేడం. నీకు నచ్చిందా? చాలా. ఏం తీసుకుంటావు? నీకు నచ్చిందే. ఏ జమీల్, జమీల్ మేడంకి నమస్తే చెప్పు. నమస్తే మేడం. నమస్తే. జానీ, ఇదేంటిది? మనోడే. జమీల్, మేడంకి మనమన్నా మన ప్లేస్ అన్నా మస్తు లైకింగ్. నువ్వు వెళ్ళి ఏక్ సే ఏక్ 2 కడక్ చాయ్ और బిస్కెట్స్ లేకే ఆ రే. ఠీకే సాబ్. జానీ, ఇప్పుడు ఎలా? ఏముంది, బిస్కెట్ తినాలా, చాయ్ తాగాల, బస్. అది కాదు, ఆటో లేకపోతే ఇప్పుడు ఎలా? ఏముంది, ఇంటికి వెళ్తా, తింటా, పంటా. పొద్దుగాల ఓనర్ దాన పోతా. నీ కాలు ముక్తదరో బాంచందరో అంట. ఐస్లోకి కరుగుతాడు, ఆటో చేతికిస్తాడు, గంతే. ఇలా ఎన్ని రోజులు? రోజు అడుక్కోవడమేనా? మాకు మామూలు ఏదంతా. అలా కాదులే. ఏంది మేడం, ఏంది ఇది? ఏం చేయాలి? రేపు అక్కడికి వెళ్ళి నాకు కాల్ చేయి. ఏం మేడం, ఏమైనా స్కెచ్ చేసినావా? ఏమైనా ఉంటే ఇడనే కొట్టు, ఫ్రెండ్షిప్ లో మాఫ్ చేస్తా. ఏడ్చావులే, ఫ్రెండ్ అన్నావు కదా. నువ్వు రేపు అక్కడికి వెళ్ళు, నీకే తెలుస్తుంది. సరే, నువ్వు చెప్పినావు కదా, అంతే ఫైనల్. కళ్ళు మూసుకుని చేస్తా. నా పేరు భూమి. రఘుని కలవాలి. లోపల ఇంటర్వ్యూ జరుగుతుంది, కొంచెం కూర్చోండి. మీరు భూమి ఎందుకు? ఆ రోజు అక్కడ యాక్సిడెంట్ అయినప్పుడు మీ యాక్టివ్ రాక్ చూశానండి. రియల్లీ చాలా మంచిగా అనిపించింది. ఎందుకు తనలా నేను ముందుకెళ్ళి హెల్ప్ చేయలేకపోయాను? అందులో ఏముందండి, ఆ సెకండ్లో అక్కడ ఉన్నాను కాబట్టి చేశాను. అందుబాటులో లేకపోతే చెయ్యను కదా. మీలా ఎంతమంది ఉంటారండి? సాయం చేయరంటే సాయంత్రం కలుస్తా అని వెళ్ళే వాళ్ళని చాలా మందిని చూసాం. ఇంటర్వ్యూకి వచ్చారా? అవునండి, ఇంటి దగ్గర అమ్మ నాన్న సెటిల్డ్, చెల్లెలకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఫైనాన్షియల్గా పర్వాలేదు, జాబ్ లేక కాదు. జాబ్ పురుష లక్షణం కదా, అందుకే వచ్చాను. ఎందుకో మీరు కావాల్సిన మనిషి అనిపించింది, అందుకే చెప్పాను. మేడం, సార్ ఇస్తున్నారు. ఓకే కిషోర్, మళ్ళీ కలుద్దాం. ఐ హ్యావ్ సమ్ అర్జెంట్ వర్క్. మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, నా ఇంటర్వ్యూ విషయం మా అమ్మ నాన్నకి చెప్తాను. నో డౌట్. నీకు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు. ఈ వీక్ లో ఎప్పుడు జాయిన్ అవుతావో చెప్పు చాలు. అదేలాగా, వాళ్ళకి నా గురించి తెలియాలిగా. నాకు తెలిసింది కదా. ఈ జాబ్ నీకు కన్ఫర్మ్, ఓకేనా? థ్యాంక్ యూ మేడం. నో థ్యాంక్స్, వి ఆర్ ఫ్రెండ్స్. జస్ట్ ఫర్ ఫార్మాలిటీస్ వాళ్ళు చూస్తారు, ఓకేనా? ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. బాయ్. బాయ్ అండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.